హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు వివో వాళ్ళు మన ఇండియాలో వివో V30 సిరీస్ని లాంచ్ చేస్తున్నారు. ఈ V30 సిరీస్లో మొత్తం రెండు ఫోన్స్ ఉంటాయి, V30 అలాగే V30 Pro. సో దీంట్లో టాప్ మోడల్ వివో V30 Proకి సంబంధించిన అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అండ్ దీంట్లో కెమెరాలు ఎలా ఉన్నాయి, ప్రాసెసర్ ఎలా ఉంది, అలాగే రిమైనింగ్ అన్ని ఫీచర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ V30 సిరీస్లో V30 Proకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైము జనరల్గా వివో వాళ్ళ కొలాబరేషను జీస్ ఆప్టిక్స్తో ఉంటుంది కదా. సో వీళ్ళ కొలాబరేషన్ ఓన్లీ ఎక్స్ మోడల్స్లో మాత్రమే ఉంటుంది, అంటే వివో X100 Pro వెరీ రీసెంట్గా లాంచ్ అని. కానీ ఫర్ ద ఫస్ట్ టైము ఈ జీస్ ఆప్టిక్స్ని వీళ్ళు V30 అంటే మిడ్ రేంజ్లో టాప్ మోడల్స్లో కూడా తీసుకొస్తున్నారు. ఓన్లీ ప్రో మోడల్లో మాత్రమే ఉంటుంది. సో జనరల్గా మోస్ట్ పాపులర్ కొలాబరేషన్ అంటే వివో అలాగే జీస్. సో వీళ్ళ కెమెరాలు అనేవి చాలా ఫ్లాగ్షిప్ గ్రేడ్లో ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. అండ్ ఫస్ట్ టైము V30 Proలో కూడా మనం ఈ జీస్ ఆప్టిక్స్ని చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీని మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో అవేంటి, ఎలా ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేసినా లేదా, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందైతే బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏముందో చూద్దాం. బాక్స్ పైన మీకు వివో V30 Pro కో-ఇంజినైర్డ్ విత్ జీస్ అని రాస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మీకు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. మన దగ్గర ఉంది 12GB 512GB అండమాన్ బ్లూ అని కలర్ ఉంది. అలాగే మనకి ఇక్కడ సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ వాల్యూ హెడ్కి ఏమో మీకు 0.990 ఉంది, బాడీకి ఏమో 0.975 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.61 కంటే తక్కువ ఉండాలి ఒక్కొక్కటి, కానీ ఇది యాజ్ పర్ ది స్టాండర్డ్స్ ఉంది అండ్ కొంచెం తక్కువ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వెరీ గుడ్ అనే చెప్పాలి. బాక్స్ లోపల మీకు V30 Pro మొబైల్ ఉంటుంది. మన దగ్గర ఉంది అండమాన్ బ్లూ అనే కలరు. అలాగే ఒక 80 వాట్స్ ఛార్జరు, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్, అలాగే ఒక TPU కేసు ఉంటుంది. TPU కేసు బేసిక్ క్వాలిటీ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ చాలా స్లిమ్గా ఉంటుంది, చాలా పల్స్గా ఉంటుంది. జస్ట్ 7.4 mm థిక్నెస్తోనే వస్తుంది అనమాట. జస్ట్ 7.4 అంటే చాలా తక్కువనే చెప్పాలి. సో చాలా పల్స్గా ఉంటుంది, ఒక షీట్ లాగా ఉంటుంది. ఇది మాత్రం చేతిలో పట్టుకున్నప్పుడు చాలా స్టైలిష్గా ఉంది. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేము ప్లాస్టిక్, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ ఏమో గ్లాస్, బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ ఉంటుంది, ఫ్రేమ్ మాత్రం ప్లాస్టిక్. ఇది ఒక డ్రాబ్యాక్ దీంట్లో, ఎందుకంటే ఇది నియర్లీ 40,000 పెడతారని నేను విన్నాను. సో 40,000 బడ్జెట్లో వీళ్ళు మెటల్కి వెళ్తే బాగుండేది అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు, జీస్ బ్రాండింగ్ ఉంటుంది అండ్ ఒక రింగ్ లైట్ ఉంటుంది. ఇది చాలా స్టైలిష్గా ఉంది. అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఇది ఒక ఆరా లైట్, దీంట్లో ఫ్లాష్ ఉంటుంది, చుట్టూ ఆరా లైట్ కూడా ఉంటుంది. ఈ జనరల్గా ఫ్లాష్ లైట్ అనేది వైట్లో ఉంటుంది కదా, ఇది కానీ ఇది మాత్రం మీకు రంగురంగులుగా చేంజ్ చేసుకోవచ్చు. సిచ్యువేషన్ తగ్గట్టుగా, మూడ్కి తగ్గట్టుగా, లైట్కి తగ్గట్టుగా మీరు కలర్ని చేంజ్ చేసుకొని ఫ్లాష్ తీసుకోవచ్చు. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. దీని ఫీచర్ మాత్రం కింద వైపు మీకు వివో బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏదో ఒక చిన్న వాటర్ లేయర్స్ లాంటి ఒక డిఫరెంట్ ఫీల్ అయితే బ్యాక్ సైడ్ మీకు ఇస్తుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రికార్డ్స్ ఉంటాయి. టాప్లో మీకు ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని రాస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ ఈ ఫోన్లో ఉన్న ఇంకొక రెండో డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది మీకు సింగిల్ స్పీకర్తో మాత్రమే వస్తుంది. బాటమ్ సైడ్ మాత్రమే స్పీకర్ ఉంటుంది, టాప్లో మీకు స్పీకర్ అయితే ఉండదు. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకరు, Type-C పోర్టు, మెయిన్ మైక్రోఫోన్, సిమ్ ట్రే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం ఎలాంటివి ఉండవు అనమాట. సో ఇది దీంట్లో ఉన్న ఫస్ట్ 2 డ్రాబ్యాక్స్ మీకు అర్థమని నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే దీని డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 1 బిలియన్ కలర్స్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 2800 నిట్స్ వరకు ఉంటుంది. డిస్ప్లే బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది కాబట్టి, అలాగే పల్స్గా ఉంది. కర్వ్డ్ స్క్రీన్తో ఉండటం వల్ల ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ప్రీమియం లుక్ని ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. డిస్ప్లేలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. పంచోలు ఇంకొంచెం చిన్న సైజులో ఇస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా డిస్ప్లేకి సంబంధించింది. వైడ్ విన్ L1 సర్టిఫికేషన్ ఇలాంటివన్నీ దీంట్లో మీకు కనిపిస్తాయి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ ఉంటుంది. 4nm TSMC మేక్, అలాగే మీకు LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వస్తుంది. జనరల్గా మీకు ఇప్పుడు ఈ పర్టికులర్ బడ్జెట్లో అంటే 40,000 రూపాయల బడ్జెట్లో UFS 4.0తో వస్తే సూపర్గా ఉండేది.
అండ్ దీంట్లో వీళ్ళు యూఎఫ్ఎస్ 3.1తో ఇచ్చారు. ఇది మాత్రం మీరు నోటీస్లో పెట్టుకోండి. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ని అయితే నేను నోటీస్ చేశాను. అండ్ ఇది చాలా ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్, పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా కూల్గా కూడా ఉంటుంది. అండ్ మీకు గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కర్వ్డ్ స్క్రీన్ పల్స్గా ఉంటాం, చేతిలో పట్టుకున్నప్పుడు లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది జస్ట్ 178 గ్రామ్స్ 188 గ్రామ్స్ ఉంటుంది. సో చాలా తక్కువ ఉంటుంది, వెయిట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. గేమ్ ఆడుతున్నప్పుడు కూడా సూపర్గా ఉంటుంది. అండ్ రెగ్యులర్ టాస్క్లకు కూడా ఈ ఫోను చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేస్తారు కాబట్టి. సో ప్రాసెసర్ అండ్ రెగ్యులర్ టాస్క్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఈ ఫోను చాలా బాగుంది. బట్ ఈ పర్టికులర్ బడ్జెట్లో ప్రాసెసర్ అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే చైనీస్ మోడల్లో ఫ్లాగ్షిప్ 9000 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. బట్ ఇండియన్ మోడల్ గ్లోబల్ మోడల్లో మాత్రం డైమండ్స్ది 8000 సిరీస్ మోడల్ ప్రాసెసర్ ఇచ్చారు వీళ్ళు. ఇది ఒక కాస్ట్ కటింగ్ చేశారు. 9000 సిరీస్ ఇస్తే మిగతా అన్ని మర్చిపోయేటోళ్ళం మనం. ఒక దెబ్బతో మీకు యూఎఫ్ఎస్ 4.0 వచ్చేది అండ్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ కూడా ఒకేసారి వచ్చేసేది. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ కూడా వీళ్ళు దీంట్లో ఇచ్చారు. ఓన్లీ వీళ్ళు మెయిన్ కాన్సన్ట్రేషన్ కెమెరా మాత్రమే చేశారు. అండ్ కమింగ్ టు ద ఓఎస్ డిపార్ట్మెంట్, ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఫన్ టచ్ వైస్ లేటెస్ట్ వెర్షన్తో వస్తుంది. డిఫాల్ట్ డైలర్ వీళ్ళ ఓన్ డైలరే ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ కాబట్టి పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఫీచర్లు కూడా చాలా బాగుంటాయి. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వీళ్ళు ఇచ్చారు. అండ్ 3 సంవత్సరాల పాటు అప్గ్రేడ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. సాఫ్ట్వేర్ మాత్రం వి సిరీస్ ఫోన్స్లో, ఎక్స్ సిరీస్ ఫోన్స్లో చాలా రిచ్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. మిడ్ రేంజ్ ఫోన్స్లో మాత్రం కొంచెం స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఈ వి సిరీస్ ఫోన్స్లో మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ముఖ్యంగా కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో మెయిన్ హైలైట్ వి సిరీస్ ఫోన్స్ అంటే కెమెరా సెంట్రిక్ ఫోన్స్. ఆఫ్లైన్లో వీటికి ఉన్నంత సేల్స్ భయంకరమైన సేల్స్, వీటిని కొట్టేది ఉండదు అనమాట. అందుకని దీంట్లో కెమెరాలు, అది కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం జీస్ ఆప్టిక్స్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మొత్తం 4 కెమెరాలు ఉంటాయి, 4 కూడా 50 మెగాపిక్సెల్సే. ఇది చాలా చాలా పెద్ద విషయం అనే చెప్పాలి, చాలా చాలా పెద్ద విషయం ఇది. అండ్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ 3 కెమెరాలు 50 మెగాపిక్సెల్సే. మెయిన్ కెమెరా IMX 920 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఒకే ఒక్క కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు వీళ్ళు. ఇంకొక దానికి కూడా ఇస్తే బాగుండేది. అండ్ రెండోది మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది సామ్సంగ్ JN1 సెన్సారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ మెయిన్ కెమెరా ఒకటే IMX 920, రిమైనింగ్ 3 కూడా అంటే ఫ్రంట్ సైడ్ కూడా సామ్సంగ్ JN1 సెన్సార్ని యూజ్ చేశారు. 3 JN1లు ఉంటాయి దీంట్లో. అండ్ టెలిఫోటో లెన్స్ ఇది. అండ్ మీకు 2x ఆప్టికల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మూడోది 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా JN1. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు ఫర్ ద ఫస్ట్ టైం ఈ బడ్జెట్లో 4K రికార్డింగ్ ఎట్ 3060లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఒక సూపర్ పాయింట్ అని చెప్పాలి. అండ్ కెమెరా శాంపిల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి నిజానికి. ఈ బడ్జెట్లో మీకు కెమెరా మాత్రం ఇది చాలా చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది, జీస్ ఆప్టిక్స్ కాబట్టి. అది కాకుండా మెయిన్ కెమెరా సోనీ కెమెరా సూపర్ కొలాబరేషన్ అనమాట, ఇది సూపర్ కాంబినేషన్. అండ్ కెమెరా శాంపిల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అండ్ టెలిఫోటో షాట్స్, పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి. వైడ్ యాంగిల్ షాట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ మీకు చాలా రకాల ఫోటోలు డిఫరెంట్ సిచ్యువేషన్స్లోకి మీకు పేస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. అవి మాత్రం నాకైతే కెమెరాలు మాత్రం ఈ ఫోన్లో అందుకే వీళ్ళు చాలా హైప్ ఇచ్చారు. అండ్ హైప్ తగ్గట్టుగానే ఉన్నట్టు నాకైతే అనిపించింది. కెమెరా మాత్రం దీంట్లో సూపర్గా ఉంది. అండ్ 4K రికార్డింగ్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది 4K 30లో. అండ్ అల్ట్రా స్టెబిలైజేషన్ మీకు 1080pలో 60 వరకు సపోర్ట్ చేస్తుంది. 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా బాగున్నాయి. అండ్ కెమెరా కూడా చాలా మంచిగానే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు 4K రికార్డింగ్ ఎట్ 30 అలాగే 60 కూడా మీకు అవైలబుల్గా ఉంది. కెమెరాలు మాత్రం సూపర్. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ ఇది పల్స్గా ఉంటుంది, గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ కెమెరాలు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇవి దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అనమాట. అండ్ దీంట్లో బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. ఈ బడ్జెట్లో వీళ్ళకి 120 వాట్స్ ఛార్జర్లు కూడా ఉన్నాయి. 120 వాట్స్ ఇస్తే ఇంకా బాగుండేది. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అనమాట. అండ్ ఈ ఫోన్లో ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో మీకు ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే వస్తుంది. ఇది కూడా ఒక డ్రాబ్యాక్, గుర్తుపెట్టుకోండి. ఇవి 5 డ్రాబ్యాక్స్ దీంట్లో. సో రిమైనింగ్ అంతా కూడా కెమెరా. దీంట్లో కెమెరాలు మాత్రం నిజానికి బాగున్నాయి. కెమెరా సెంట్రిక్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా కెమెరాలు బాగుంటాయి. అండ్ ఈ ఆరా లైట్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు డిఫరెంట్ కలర్స్ లాగా అడ్జస్ట్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. ఫిల్టర్స్ లాగా కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది మంచిగా ఉంది. సో ఇది వివో V30 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో ఈ 40,000 రూపాయల బడ్జెట్లో పెడతారని విన్నాను. ఆ బడ్జెట్లో దీన్ని మీరు కెమెరాల కోసం యాక్సెప్ట్ చేస్తారా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.